హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ద పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ గురించి ఒక చిన్న స్టోరీలో చెప్పుకుందాం. మేనిఫెస్టేషన్ వర్డ్లో ఒక్కొక్క లెటర్తో ఈ స్టోరీ కంటిన్యూ చేద్దాం. మన స్టోరీ మాయా అనే అమ్మాయి గురించి. మాయా ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ విజన్ ఉన్న ఒక నార్మల్ అమ్మాయి. మాయా డ్రీమ్ తను వరల్డ్ క్లాస్ ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని, తనకంటూ ఒక ఓన్ క్రియేటివ్ హౌస్ ఉండాలని. చాలామంది ఇది నిజమా అనుకునే విషయాన్ని మాయా గట్టిగా నమ్మింది. అదే పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్లోని ఫస్ట్ లెటర్ ఎంతో స్టోరీలోకి డీప్గా వెళ్దాం. లెట్స్ టేక్ ఎమ్ యాజ్ మైండ్ సెట్. మనలో చాలామందికి లోపల ఒక ఫైర్ ఉంటుంది. లైఫ్లో ఏదో సాధించాలి, సక్సెస్ అవ్వాలి అని. సక్సెస్ అవుతారు కూడా. సక్సెస్ అవ్వడానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసా? మైండ్ సెట్. నీ మైండ్ సెట్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే, నిన్ను ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు చేయలేవరా అని ఎంతమంది అన్నా నవ్వి ఊరుకొని నేను చేయగలను అని నమ్మి గట్టిగా కష్టపడి సాధిస్తావు చూడు, అది మైండ్ సెట్ అంటే. నువ్వు చేయలేవురా అన్నవాడి ముందే కాలర్ ఎగరేసి చేసా చూడరా అని చేసి చూపిస్తావు చూడు, అది మైండ్ సెట్ అంటే. మాయాకి కూడా ఇదే మైండ్ సెట్ ఉండేది. తను నమ్మిన దానికోసం ఎంత కష్టపడడానికైనా సిద్ధపడే అమ్మాయే మాయ. రోజు మార్నింగ్ లేచి ద వరల్డ్ ఈజ్ ఫర్ మీ, నాట్ అగేన్స్ట్ మీ. ఈ ప్రపంచం నాతోనే ఉంది, నాకు అగేన్స్ట్గా లేదు అని అనుకునేది. మనం మన గోల్ని రీచ్ అవ్వడానికి కావాల్సిన మైండ్ సెట్ కూడా ఇదే, పాజిటివ్ మైండ్ సెట్. మాయా మైండ్ సెట్ ఒక విజన్ ఓరియంటెడ్ మైండ్ సెట్. సక్సెస్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరికి ఇలాంటి మైండ్ సెట్ ఉండాలి. నెక్స్ట్ లెటర్ ఏ. లెట్స్ కన్సిడర్ ఏ యాజ్ అలైన్. మాయా తన యాక్షన్స్ని విజన్తో అలైన్ చేసుకుంది. తను డిజైనర్ అవ్వాలని కలలు మాత్రమే కనలేదు. తను ప్రతిరోజు తన డిజైన్స్ని స్కెచ్ చేయడం స్టార్ట్ చేసింది. ఎంత లేట్ అయినా సరే తను కష్టపడడం మానలేదు. మనం కూడా ఎన్నోసార్లు ఇది చేయాలి, అది సాధించాలి అనుకుంటాం. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా? మనం కష్టపడుతూనే ఉండాలి. మీరు కష్టపడండి, సక్సెస్ ఎందుకు రాదు? సక్సెస్ అంటే వన్ నైట్లో వచ్చేది కాదు. ఎన్నో హర్డిల్స్, ఎన్నో లేట్ నైట్స్, ఎన్నో త్యాగాలు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిన్ను నువ్వు నమ్మాలి. వన్ మ్యాన్ ఆర్మీ అయినా సరే, ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా నిన్ను నువ్వు నమ్ముకుంటూ పోతూ ఉండాలి. ఒకరోజు వన్ ఫైన్ డే అండ్ దట్ డే సక్సెస్ నీకు హగ్ ఇచ్చినప్పుడు ఒక కిక్ వస్తుంది కదా, అది ఏం చేసినా రాదు. అప్పుడు నువ్వు పడ్డ ఏ కష్టం నీకు గుర్తురాదు. ఆ టైంలో నీకు హీరో నాని ట్రైన్ సీన్ గుర్తొస్తుంది. ఎస్, మనం సాధించాంరా అనిపిస్తుంది. లైఫ్లో సక్సెస్ ఇచ్చే కిక్ ఏది ఇవ్వలేదు. సక్సెస్ అయి చూడు, నీకే తెలుస్తుంది. నెక్స్ట్ లెటర్ ఎన్. లెట్స్ కన్సిడర్ ఎన్ యాజ్ నౌ. మాయా నేను ఒక రోజు సక్సెస్ అవుతాను అని మాత్రమే అనుకోలేదు. నేను ఇవాళ సక్సెస్కి ప్రోగ్రెస్లో ఉన్నాను అని అనుకుంది. అదే తను సక్సెస్ అవ్వడానికి ఎంతో హెల్ప్ చేసింది. నేను ఒకరోజు సక్సెస్ అవుతాను అనే ఫీలింగ్ కన్నా నేను ఆల్రెడీ ఈరోజు సక్సెస్కి ప్రోగ్రెస్లో ఉన్నాను అనుకునే ఫీలింగ్ మనల్ని సక్సెస్కి చాలా దగ్గరికి తీసుకెళ్తుంది. నెక్స్ట్ లెటర్ ఐ. ఐ అంటే ఇంటెన్షన్ అనుకుందాం. మాయా తన ఇంటెన్షన్స్ని క్లియర్గా సెట్ చేసుకుంది. నాకు డిజైన్ స్టూడియోలో 90 డేస్లో ఇంటర్న్షిప్ వస్తుంది అని నమ్మింది. తను రోజు రాసుకునేది, తను రోజు తనలో తను అనుకునేది, తను నమ్మేది. నువ్వు కూడా దీన్ని ట్రై చేయొచ్చు. నువ్వు అనుకో, క్లియర్గా రాసుకో, నమ్ము, ఖచ్చితంగా జరుగుతుంది. ట్రై ఇట్ అండ్ సీ హౌ లైఫ్ చేంజెస్. నెక్స్ట్ ఎఫ్. ఫీల్ ఇట్. మాయా జస్ట్ నేను డిజైనర్ అవ్వాలని థింక్ మాత్రమే చేయలేదు. తను ఫీల్ అయ్యేది. స్టూడియోలోకి వాక్ చేస్తున్నట్టు, తన డిజైన్స్ని ప్రైజ్ చేస్తున్నట్టు తను ఫీల్ అయ్యేది. తన సబ్కాన్షియస్ మైండ్లో తన ఫీలింగ్స్ని రియల్గా ఇంప్రింట్ చేసుకుంది. మన సబ్కాన్షియస్ మైండ్ చాలా పవర్ఫుల్. ఏదైనా గట్టిగా ఇంప్రింట్ చేసుకుంటే మన సబ్కాన్షియస్ మైండ్ అది నమ్మి మనకి ఇచ్చి తీరుతుంది. నువ్వు కూడా ట్రై చేయి. నీ సబ్కాన్షియస్ మైండ్ని ఫియర్, ఫెయిల్యూర్తో కాకుండా బిలీఫ్, సక్సెస్, పాజిటివ్ ఎఫర్మేషన్స్తో రీవైర్ చేయి. సక్సెస్ విల్ ఆటోమేటికలీ ఫాలో. నెక్స్ట్ ఈ. ఎలిమినేట్ డౌట్. మాయా కూడా మనలాగే ఆర్డినరీ హ్యూమన్. సో తనకి కూడా భయాలు, నెగటివ్ థాట్స్ ఉంటాయి. బట్ మాయా భయం దగ్గర ఆగిపోలేదు. తను భయాన్ని దాటి ముందుకెళ్ళింది. నేను నేర్చుకుంటున్నాను, నేను గ్రో అవుతున్నాను, నేను డిజైనర్ అవుతున్నాను అని నమ్మింది. మనం కూడా అంతే. ఎన్నో భయాలు, ఎన్నో నెగిటివ్ థాట్స్. బట్ ఒక్కసారి భయం దాటి ముందుకు వెళ్ళి చూద్దాం. ఏమో నెక్స్ట్ మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ నువ్వే అవ్వచ్చు. అవుతావు కూడా. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, డౌట్ని ఎలిమినేట్ చేసి బిలీఫ్ని ఎలివేట్ చేయి. సక్సెస్ ఒకరి కేర్ ఆఫ్ అడ్రస్ కాదు.
ఎవరు కష్టపడితే వాళ్ళ ఇంటి ముందు కుర్చీ వేసుకొని కోకోనట్ వాటర్ తాగుతూ వెయిట్ చేస్తుంది. ట్రై చేసి చూడు, నువ్వు కూడా సక్సెస్తో కోకోనట్ వాటర్ తాగొచ్చు. అసలే ఎండాకాలం. నెక్స్ట్ ఎస్, సరౌండింగ్స్. మాయ తన సరౌండింగ్స్ని మార్చుకుంది, డిజైనర్స్ని ఫాలో అయింది, ఆన్లైన్ కమ్యూనిటీస్లో జాయిన్ అయింది. తన ఎన్విరాన్మెంట్ తన ఎనర్జీతో మ్యాచ్ చేసుకుంది. మనం కూడా అంతే, మన ఎన్విరాన్మెంట్ని మార్చేసుకోవాలి. సక్సెస్ అవ్వాలంటే సంథింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ చేయాల్సిందే. ఫస్ట్ నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి, నెగటివ్ పీపుల్ని దూరం పెట్టేయాలి. నువ్వు ఏది చేస్తే సక్సెస్ అవుతావో ప్రతిదీ చేయాలి. నీ ఇంట్యూషన్ చెప్తూ ఉంటుంది, అరే నువ్వు ఇది చేస్తే సక్సెస్ అవుతావు, నువ్వు ఇది చెయ్యకు అని. నమ్ము, నీ ఇంట్యూషన్ని నువ్వు నమ్ము. మనకి తెలియదు కానీ ఇంట్యూషన్ చాలా పవర్ఫుల్. నెక్స్ట్ ట్రస్ట్ ద ప్రాసెస్. మాయాకి తెలుసు రిజల్ట్స్ ఓవర్ నైట్ రావు, కానీ తను నమ్మింది, ప్రాసెస్ని నమ్మింది. ఈవెన్ ఎవ్వరు తనకి రెస్పాండ్ అవ్వకపోయినా తను నమ్మింది, మెయిల్స్ సెండ్ చేస్తూనే ఉంది. ఏదో ఒక రోజు ఏదో ఒకటి క్లిక్ అవుతుందని, ఖచ్చితంగా అవుతుందని నమ్మింది. మనం కూడా ఎన్నోసార్లు ఇది అవుతుందా, మనకంత సీన్ లేదు, మనకి ఎవరు రెస్పాండ్ అవుతారులే అని అనుకుంటాం. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే అవుతారు, నీకే రెస్పాండ్ అవుతారు. నీకు ఆ సీన్ ఉంది, ట్రై చేసి చూడు, రెస్పాన్స్ ఖచ్చితంగా వస్తుంది. ఇవాళ రాలేదు పర్లేదు, రేపు రాలేదు పర్లేదు, ఒకరోజు నువ్వు ఊహించని రెస్పాన్స్ ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు నువ్వే ఆశ్చర్యపోతావు. నెక్స్ట్ ట్రస్ట్ ద ప్రాసెస్. మాయాకి తెలుసు రిజల్ట్స్ ఓవర్ నైట్ రావు, కానీ తను నమ్మింది, ప్రాసెస్ని నమ్మింది. ఈవెన్ ఎవ్వరు తనకి రెస్పాండ్ అవ్వకపోయినా తను నమ్మింది, మెయిల్స్ సెండ్ చేస్తూనే ఉంది. ఏదో ఒక రోజు ఏదో ఒకటి క్లిక్ అవుతుందని, ఖచ్చితంగా అవుతుందని నమ్మింది. మనం కూడా ఎన్నోసార్లు ఇది అవుతుందా, మనకంత సీన్ లేదు, మనకి ఎవరు రెస్పాండ్ అవుతారులే అని అనుకుంటాం. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే అవుతారు, నీకే రెస్పాండ్ అవుతారు. నీకు ఆ సీన్ ఉంది, ట్రై చేసి చూడు, రెస్పాన్స్ ఖచ్చితంగా వస్తుంది. ఇవాళ రాలేదు పర్లేదు, రేపు రాలేదు పర్లేదు, ఒకరోజు నువ్వు ఊహించని రెస్పాన్స్ ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు నువ్వే ఆశ్చర్యపోతావు. నెక్స్ట్ థ్యాంక్ఫుల్నెస్. మాయ రోజు యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పేది. తనకి ఉన్నదానికోసమే కాకుండా ఫ్యూచర్లో రాబోయే దానికోసం కూడా థ్యాంక్స్ చెప్పేది. తను రోజు ఇలా అనుకునేది, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ విచ్ ఈస్ ఆన్ ఇట్స్ వే అని. గ్రాటిట్యూడ్ తనకి ఒక వెపన్లా పనిచేసేది. మనం కూడా యూనివర్స్ మనకి ఏమిచ్చిందో దానికి థ్యాంక్ఫుల్గా ఉంటూనే రాబోయే సక్సెస్కి కూడా రోజు థ్యాంక్ యూ చెప్పుకోవాలి. యూనివర్స్ మన నమ్మకాన్ని, గ్రాటిట్యూడ్ని చూసి ముచ్చటపడి దాంతోపాటు మీ హార్డ్ వర్క్ కూడా ఉంటే డెఫినెట్గా మీరు కోరుకుంది ఇచ్చేస్తుంది. యూనివర్స్ అంత మంచిది, అంత కైండ్ హార్టెడ్, అంత అబండెంట్. మీరు చేయాల్సిందల్లా గ్రాటిట్యూడ్తో ఉండాలి, నమ్మాలి, కష్టపడాలి. నెక్స్ట్ ఇన్నర్ వాయిస్. మాయ తన ఇన్నర్ వాయిస్ని నమ్మింది. తన ఫ్రెండ్స్ నవ్వినా సరే, తన లాజిక్ ఇది ఇంపాసిబుల్ అని చెప్పినా సరే, తన ఇన్నర్ వాయిసే తనకి జీపీఎస్ అయింది. మనం కూడా అంతే, ఒకదాన్ని నమ్ముతాం, చేయగలం కూడా. బట్ మన చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వుతారు, అరే అది కష్టంరా అంటారు. కష్టమే అయ్యుండొచ్చు, కానీ నిన్ను నమ్మిన రోజు ఏది కష్టం కాదు. యూ కెన్ డూ ఇట్, అంతే. ఇంకా ఏది వినకు, ఎవరిని నమ్మకు. యూ హ్యావ్ ఆల్ ద పొటెన్షియల్ విత్ ఇన్ యూ. ఇది మాత్రమే నమ్ము. నెక్స్ట్ ఓపెన్నెస్. మాయ ఓపెన్గా ఉంది. మాయ మిరాకిల్స్కి, న్యూ పార్ట్స్కి, తను ఊహించిన దానికన్నా ఎక్కువ సాధించడానికి ఓపెన్గా ఉంది. తన మైండ్ని ఓపెన్గా ఉంచుకుంది. మనం కూడా ఆపర్చునిటీస్కి, మిరాకిల్స్కి, సక్సెస్కి, వండర్స్కి మన మైండ్ని ఓపెన్గా పెట్టుకోవాలి. డిస్బిలీఫ్, డౌట్, నెగటివ్ థాట్ని మన మైండ్లో నుంచి తీసేస్తేనే మిరాకిల్స్, సక్సెస్, వండర్స్, ఆపర్చునిటీస్కి మన మైండ్లో స్పేస్ ఉంటుంది. ఫస్ట్ నీ మైండ్ని ఓపెన్గా పాజిటివిటీతో ఫిల్ చేయి, సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్ నౌ ఇట్స్ యువర్ టర్న్. మాయాకి ఫైనల్గా ఇంటర్న్షిప్ వచ్చింది, నెక్స్ట్ జాబ్ వచ్చింది, నెక్స్ట్ తను ఓన్ స్టూడియో స్టార్ట్ చేసింది. మాయాకి ఇదంతా లక్ వల్ల వచ్చింది కాదు, తను మేనిఫెస్ట్ చేసింది. తను సక్సెస్ని మేనిఫెస్ట్ చేసింది. తను నమ్మింది, సక్సెస్ని ఊహించుకుంది, సక్సెస్ అయింది. మనలో కూడా మాయ ఉంటుంది. సక్సెస్ఫుల్ మాయ మనలో నుండి రావాలంటే మనం కూడా మాయాలా మేనిఫెస్ట్ చేయాలి. మన మైండ్ సెట్ని సక్సెస్ఫుల్గా మార్చుకోవాలి, యూనివర్స్తో అలైన్ అవ్వాలి, ప్రజెంట్లో బ్రతకాలి, మన ఇంటెన్షన్స్ని క్లియర్గా ఉంచుకోవాలి, మన సక్సెస్ని మనం ఫీల్ అవ్వాలి, డౌట్ని ఎలిమినేట్ చేయాలి, మన సరౌండింగ్స్ పాజిటివ్గా మార్చుకోవాలి, మనం ఉన్న లైఫ్కి వచ్చే ఆపర్చునిటీస్కి థ్యాంక్ఫుల్గా ఉండాలి, మన ఇన్నర్ వాయిస్ని మనం నమ్మాలి,
ఆపర్చునిటీస్కి ఓపెన్గా ఉండాలి. నన్ను నమ్ము, యూనివర్స్తో మనం అలైన్ అయ్యి మనం మేనిఫెస్ట్ చేస్తే యూనివర్స్ మనకి ఏది కావాలంటే అది ఇస్తుంది. జస్ట్ మనం నమ్మాలంతే. నేను నా స్టోరీ చెప్తా. నేను బీటెక్లో ఉన్నప్పుడు నాకు మేనిఫెస్టేషన్ ఏం తెలియవు. జస్ట్ నేను దేవుణ్ణి కోరుకున్నల్లా 70% రావాలని. నాకు ఎగ్జాక్ట్లీ 70% వచ్చింది. 1% ఎక్కువ రాలే, 1% తక్కువ రాలే. తర్వాత నేను మేనిఫెస్టేషన్ యూనివర్స్ గురించి తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నేను నా బీటెక్లో రోజు 70% తెలియకుండానే మేనిఫెస్ట్ చేశా. నేను తెలియకుండా చేస్తేనే నాకు ఇంత జరిగింది. నువ్వు తెలిసి నమ్మి చేయి, ఖచ్చితంగా ఇంకా ఎక్కువనే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.